తెలంగాణ మట్టి బిడ్డ పాలమూరు మట్టి పొరల నుంచి అక్షరాలను మొలకెత్తిస్తున్న సాహితీ గొంతుక కలం నుండి జాలువారిన అసిపే దీర్ఘ కావ్యాన్ని మంగళవారం 3వ తేదీన ఆవిష్కరిస్తున్నారు కవి రచయిత వనపట్ల సుబ్బయ్య. తన వృత్తిని తరతరాల నుండి వచ్చినటువంటి తన వృత్తిని, ఆ వృత్తి ధర్మాన్ని, వృత్తిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన రాసినటువంటి ఈ దీర్ఘ కావ్యం మానవ సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని కలిగిస్తుందనేది ఆశిస్తాం. ఆదిమ మానవుడి నుండి నాగరిక ప్రపంచానికి మానవ సమూహం అడుగులు వేస్తున్నప్పుడు మనిషికి తోడై సంఘజీవిగా పరిణామం చెందే దిశగా నడక మొదలయ్యింది. మనిషి అవసరాలను సాటి మనిషి తీర్చే జీవన ప్రయాణం మొదలైంది. వృత్తిగా ఆవిర్భవించింది. అదే కులంగా రూపాంతరం చెందింది. కులం అంటే, వృత్తి అంటే నైపుణ్యంతో కూడిన విద్య. వనపట్ల సుబ్బయ్య రాసినటువంటి ఆ విద్య తన తండ్రి నుండి, తన తాతల నుండి వచ్చినటువంటి విద్య క్షౌరం. ఈ సమాజానికి ఒక క్షౌర వృత్తి మాత్రమే తెలుసు. నాయి బ్రాహ్మణులుగా, మంగళులుగా, సమాజంలో సమాజ సేవకులుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో తరతరాల నుండి ఈ మానవ సమాజానికి వైద్యం అందించినటువంటి ఒక గొప్ప విద్యను కలిగినటువంటి వ్యక్తులు మంగళుడు. మంగళుడు అంటే 5 వృత్తులు మనకు సహజ సిద్ధంగా కనిపిస్తాయి. వైద్యం, క్షౌరం, సంగీతం, అదేవిధంగా వేగులు, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వేగులు, మంత్రసాని. ఈ 5 వృత్తులు కలిగినటువంటి వాళ్ళే మంగళుడు. కాలక్రమేణా వైద్యం వృత్తి పూర్తిగా ఒక వైజ్ఞానిక కేంద్రంగా మారిపోయి ఆ కులవృత్తి నుండి రూపాంతరం చెంది ఎవరైతే వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తారో వాళ్ళు వైద్యులుగా స్థిరపడిపోయారు. క్షౌర వృత్తి గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంకు వెళ్తున్నటువంటి క్రమం లోపల బ్యూటీ పార్లర్గా, సెలూన్స్గా ఏర్పడి అన్ని కులాల వాళ్ళు నగరాలలో, ప్రధాన నగరాలలో చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మంత్రసాని, ఈ భూమి మీద ఏ శిశువు అయినా ఈ జన్మించాలంటే మంత్రసాని అవసరం ఉండేది. ఇవాళ గైనకాలజిస్ట్ వచ్చారు. అదేవిధంగా రాజులకు సమాచారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థగా వేగులుగా మంగళులు ఉండేది. ఇన్ని వృత్తులున్నటువంటి మంగళులను సమాజంలో చులకనగా చూసేటువంటి వ్యవస్థ కూడా ఉంది. దానిపైన అతను అనుభవించినటువంటి విషయాలపైన వనపట్ల సుబ్బయ్య రాసినటువంటి దీర్ఘ కావ్యం ఒక రకంగా తన కులాన్నే కాదు, ఆ కుల వృత్తులను చేపట్టినటువంటి ఆ నైపుణ్యం, ఆ జీవన శైలి తప్పనిసరిగా సమాజాన్ని ఒక రకంగా చైతన్యపరుస్తుందని అనుకుందాం. ప్రతి వృత్తి అది విద్య, జ్ఞానంతో కూడుకున్నటువంటి విద్య, నైపుణ్యంతో కూడుకున్నటువంటి విద్య. ఆ విద్య ఏ పాఠ్య పుస్తకాలలో లేనటువంటి విద్య. అలాంటి విద్య ఈ భారతదేశ వ్యాప్తంగా అన్ని కుల వృత్తులలో ఉంది. ఏ పాఠ్యాంశాలలో రాయబడింది, చెప్పబడింది, అది తనకు తానుగా వారసత్వంగా నేర్చుకున్నటువంటిది ఆ విద్య వనపట్ల సుబ్బయ్య అందించారు. ఒక్కసారి మంగళుల గురించి చూసినట్లయితే, నువ్వు కత్తెర ఆడించకుంటే కనిపిస్తారంతా సన్యాసులే, 7 కొండలెం కన్నకైనా కత్తాడకుంటే కష్టాలే, నువ్వు కీకేసిన జుట్టుతోని సర్కారుకో నిధులు చేరితే గవర్నమెంట్కు నిధులు పోతాయి. అదేవిధంగా మంగళొల్లా పిల్లగా, ఓ మంగళొల్లా పిల్లగా, మా అందమైన ముఖాలన్నీ నీ చేతి మైమరో మంగళొల్లా పిల్లగా, ఊరంతా జరిగే శుభకార్యానికి నువ్వు మంగళనాదామయ్యి మంగళొల్లా పిల్లగా, మా ఇంటి మనిషి వయ్యినావో మంగళొల్లా పిల్లగా. ఇంట్లో ప్రసిద్ధ అంటే డెలివరీ అయినా
ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఈ వృత్తి ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళ జీవన శైలిని అస్ప పేరుతోటి వనపట్ల సుబ్బయ్య మనకు అందిస్తున్నారు. సుబ్బయ్య తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. తన తాత జీవితాన్ని చూసి ఆయన రాసుకున్నటువంటి ఒక్కసారి కవిత్వాన్ని మనం విందాం. తన తండ్రి నాయన పనితనం. తూర్పున సూర్యుడు లేలేత కిరణాలకు పొద్దు తిరుగుడు పూలు స్వాగతిస్తున్నట్లు సంకన పెట్టెతో సైనికుడిలా నడుస్తుంటే చింపిరి జుట్టున్న పల్లె సౌందర్య రేఖలతో విచ్చుకునేది నాయన ఊరి బాండికుడు. బాలయ్య పిల్లల నెత్తులు బుట్టోలే పెరిగినవి. ఇంటికి తోలుకరానికే ముసలాయనకు తీరుతలేదు. జర దప్ప కత్తరించిపోతమ్మి పుణ్యముంటది. ఇంటింటి కాడ అవ్వోల పిలుపులు. బడి పిల్లలు మధ్యాహ్నం ఇండ్లకొచ్చిన ఆసాముల ఇంటికాడనే క్షౌరాలు. పోయిన చోట్లల్లా పనిచేస్తూనే ఉన్నాడు. ఛాయ్ తాగుతున్నాడు. ఆకలి ధ్యాస తప్పిండు. క్షౌరాలు ఒడవలే. నాయన తల నిమురితే గిజిగాడు గూడల్లినట్లు వంటి నెత్తిగాని నెమలి పింఛం వలే పెరుసు గడ్డమైన చిటుక్కున చేస్తాడు. అద్దంలా ముఖాలు. పనితనం ఏందో గాని ముసలి మీసాలైనా కోర మీసాలైనా పౌరుషాలకు పదును పెడతాడు. నెత్తిన కత్తి మోపంగానే చిన్నపిల్లలు నిద్రపోతారు. పిల్లలకు ఆయన అయితేనే సరైనోడని తల్లుల చింత. ఒక్కసారిగా గుడిసెట్లు బండ్లు పోటీ పడ్డట్లు ఎవరింటికి జాగు చేసిన నిప్పుల మీద పడ్డట్టు ఊరిలో నెగ్గుకు రావడం యుద్ధమే. లగ్న పత్రికలు మొదలు పెళ్ళి సౌరాలు, ఎదుర్కోళ్ళు, మైలపూళ్ళు, బాసింగాలు నాయన మునివేళ్లపై కదిలే కలలు. ఎవరింట్లా సందడైనా ఇంటి కోడెలా గంతెస్తాడు. ఊరి సేవలలో ఇమిడిపోతాడు. బీడీ తాగనీయనంత పని. కరికట్ట నడిచిన కాళ్లకు ఆటాన మందం ఆనెలు. మ్యాతరి పెద్దయ్య వారు కోసినట్లు తేటగా పొరలు కోస్తే చెయ్యెత్తి దండం పెట్టే రైతులు. కాళ్ళల్లో నక్కిన ముళ్ళైనా గోరుగాలను చూస్తే చాలు. నీరు కట్టెల్లో బయలులేది. సెగగడ్డలు గాయాలకు అరచేతితో నలిచిపోసే ఆకు పసర్లు అపర ధన్వంతరి నాయన. జీతాలున్నాడు, కూలు గడిపిండు, కన్నీళ్ళే తాగిండు. పేదరికం శాపమై వెంటాడిన శరీరానికి చర్మంలా నాయనను వదలని బీదతనం. సావుకు కర్మై బతుకుల్లో అర్థమైండు. కంటికి రెప్పల నాగలి నొగల ఊరికి సేవలై వర్తనై నడిచిండు. నదెంత దూరం పారిసాగిందో నాయన అంత దూరం సేవలై విస్తరించిండు. రచ్చబండకాడ రావి చెట్టంత పచ్చనో నాయన క్షౌరం అంతకన్నా అందం. పనితనం ఎంతున్నా గుర్తింపు రాలే. పనిపాటల కలలు కళానికి అందవు. పని చేసేటోడంటే పని కోసమే పుట్టినట్లు హీనమైన చూపులు. పరన్న జీవుల మీద పుంకాలుగా కావ్యగానాలు. పనిలో పుట్టి పనిలో జీవిస్తూ పనికి అంకితమైన పనితనం అక్షరానికి నోచుకోలే. చెరువు జలగీతమైంది. అడవి వెన్నెల పాటైంది. పంట చేను కోతకొచ్చి కళ్ళమైంది. మల్లె మొక్క పూల గుత్తులతో విరబూసింది. సమస్తం అక్షర గీతమైంది కానీ పనితనం కావ్యగీతం కాలేదు. నాయన భుజాన అసిపతో నడిచిన నేలంతా నాకిప్పుడిప్పుడే శ్రమ సుగంధమై నిలువెల్లా
నిలువెల్లా ఆవరిస్తుంది ఇప్పుడు. నాయన నడకనే మహాకావ్యం. నాయన నడకనే మహాకావ్యం. ఇది వనపర్తి సుబ్బయ్య రాసినటువంటి, నాయన మీద రాసినటువంటి కవిత్వం. ఈ కవిత్వంలో నాయన వృత్తి ధర్మం, నాయన జీవితం, నాయన సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు, ఒక వృత్తికి అది ఏ వృత్తి అయినా కావచ్చు, గొర్రెల కాసే గొల్లన్న కావచ్చు, సామాజిక సేవకుడే. బట్టలు ఉతికే చాకలి సామాజిక సేవకుడే. చల్లని నీళ్ళనందించే కుండను, వంటింట్లోకి కుండనందించిన తొలి రసాయన శాస్త్రవేత్త కుమ్మరి సామాజిక సేవకుడే. బట్టలు నేసిన చాలన్న, ఇంటికి దూలమైన వడ్రంగి, నాగలిని అందించిన కమ్మరి, వీళ్ళందరూ కూడా సామాజిక సేవకులే. ఈ సామాజిక సేవకులు కులాలుగా పరిగణించబడ్డాయి, సమాజంలో హీనంగా చూడబడ్డాయి. అలాంటి సామాజిక సేవకుల జీవితాల మీద ఈ కులం, ఈ వృత్తి సమాజంతో పెనవేసుకున్న వృత్తి, సమాజంతో నడుస్తున్న వృత్తి, సమాజంలో కలిసిపోయే వృత్తి. ఎవడైనా మంగళోడు అని అంటే, మంగళోడు, పనిలేని మంగళోడు, పిల్లి తలకాయ కొరుగుతాడు అంటే పని చెయ్యలేనుడే, పని చేతకానుడే మాట్లాడతాడని చెప్పచ్చు. మంగళోడు కొరిగటోడురా అంటే నిజమే. నీలో ఉన్న చెత్తనంతా కొరిగి నిన్ను అందమైన మనిషిగా తయారు చేస్తాడనేది చెప్పగలగాలి. నీ కులాన్ని, నీ జీవితాన్ని ఎప్పుడు నువ్వు తక్కువంచనే వేసుకుంటే అప్పుడు సమాజంలో నువ్వు దిగజారిపోతావు. తల ఎత్తుకొని నీ వృత్తి ధర్మాన్ని, నీ జీవితాన్ని నిలబెట్టుకో. నీకంటే గొప్పవాడు ఎవడు లేడనేది అక్షరాలను మొలకెత్తించిన వనపర్తి సుబ్బయ్య చెప్పిన మాటలు. పోదాం హైదరాబాదుకు. తన కులం మీద, తన గలం మీద, తన జీవితం మీద రాసిన సుబ్బయ్య అసిపే పుస్తక ఆవిష్కరణ కోసం వెళ్దాం రండి. మీ నాగవెల్లి జితేందర్ సామ్రాట్, సీనియర్ జర్నలిస్ట్.